నర్సింహ ఓకే ఓకే చూసుకో మీరు పక్కకు రండి చందు బాబోయ్ జగన్ ఈ పక్కన జగన్ శివన్న ఓకే శివన్న జగన్ 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 ప్రభాకరన్న ఫోటో హాలిడే చూస్తాడు
ఓకే రాజన్న పట్టుకొని ఇటు తిరుగుబా చేదినా ఓకే ఓకే వెంకటేశ్వరరావు కూడా వచ్చినవాళ్ళే ఓకే డన్ సార్ సెల్లి 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 రఘుని మధ్యలో తీసుకో కొట్టుకో ఫోటో కొట్టుకో మా అందరికీ ఆదర్శ దైవమైనటువంటి పూజ్యులు శ్రీ రవీంద్రనాథ్ రెడ్డి గారు జన్మదిన సందర్భంగా మిత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ అనేక కేక్ కటింగ్స్ కావచ్చు, బట్టల పంపిణీ కావచ్చు, దుప్పట్ల పంపిణీ కావచ్చు, అన్నదానం కావచ్చు, అనేక మంది పెద్ద ఎత్తున రవీంద్రనాథ్ రెడ్డి గారి అభిమానులు కావచ్చు వచ్చి అందరూ కూడా విశేష తెలియజేయడం జరిగింది. ఆయన ఎప్పుడు కూడా ప్రజా జీవితంలో ప్రజలందరికీ కూడా మేలు చేయాలా, ప్రజలకు దగ్గర కావాలా, ఈ సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలా, ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలా అని చెప్పి జెడ్పీటీసీగా, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా, మేయర్గా, 2 సార్లు కమలాపురం శాసనసభ్యులుగా శ్రీ రవీంద్రనాథ్ రెడ్డి గారి సేవలు ఈ కడప నగరం చరిత్రలో నిలిచిపోయే విధంగా చేయడం జరిగింది. మరి అటువంటి వ్యక్తి యొక్క జన్మదినం మా అందరికి కూడా ఒక పండుగ దినం. మరి ఆయన పండుగ దినాన్ని పురస్కరించుకొని ఆ భగవంతుణ్ణి మేము ఒకటే వేడుకుంటా ఉన్నాం. నిండు నూరేళ్ళు ఆయనకు ఆయుష్, ఆరోగ్యము, ఉన్నతమైనటువంటి పదవులు ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఉన్నాం. జై ప్రజానాయకుడు, మా అందరి దైవం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా
జిల్లా కార్యాలయంలో అనేక మంది యువకులు, అభిమానులు, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఆయన పైన ప్రేమతో ఎంతోమంది కార్యకర్తలు కేక్ కటింగ్ చేయడం జరిగింది. మా ఆధ్వర్యంలో మహిళలకి చీరలు పంపిణీ చేయడం జరిగింది. వృద్ధులకి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ, ప్రజలకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఎటువంటి నిబద్ధత కలిగిన నాయకుడంటే ఏదన్నా ఒక పని పట్టుకుంటే వదిలే ప్రసక్తే లేదు. చిన్న కార్యకర్త నుంచి పెద్ద లీడర్ వరకు ప్రతి ఒక్కటి ఏదన్నా ఒక ప్రోగ్రాం అప్పజెప్పినాడంటే ఆయన 5 నిమిషాలకు ఒకసారి ఫాలో అప్ చేసుకొని ఆ ప్రోగ్రాంని విజయవంతం చేసి ప్రతి ఒక్క కార్యకర్తకి ఒక ఆదర్శంగా నిలుస్తున్నటువంటి వ్యక్తి. ఆయన్ని మేము ప్రతిరోజు అనుసరిస్తూ ఆయన చేసే విధానాన్ని మేము ఆచరిస్తూ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ మరోసారి కడప జిల్లాలో ఆయన నాయకత్వంలో 7 నియోజకవర్గాలు 8 నియోజకవర్గాలు క్లీన్ స్వీప్ చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా రాష్ట్ర వ్యాప్తంగా ఎగరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇన్ని వేల మంది ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జై జగన్, జై జగన్. కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు రవీంద్రనాథ్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున ఈరోజు జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. ఈ జన్మదినం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈరోజు జిల్లా ఆఫీస్ అందరూ వచ్చి జన్మదినం సందర్భంగా ఆయనకు విశేష తెలియజేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరు పనిచేసేటప్పటికీ గుర్తింపు ఇచ్చేది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు. ఆయన ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి అందరూ కూడా ఈరోజు ఆయనకు విశేష తెలియజేసి ఆయన ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అందరూ ఇక్కడికి వచ్చారు. అన్నదాన కార్యక్రమం జరిగింది, పేదలకు వస్త్రాలు దానం చేయడం జరిగింది, కేక్ కటింగులు జరిగాయి. ఇంకో గుంటి నాగేంద్ర గారు కూడా బట్టలు అందరికీ పంచడం జరిగింది. థ్యాంక్ యూ. రవీంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర యువజన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు మన కడప జిల్లా ఇన్ఛార్జి రవీంద్రనాథ్ రెడ్డి గారి బర్త్డే కారణంగా నలుమూల నుంచి కడప జిల్లాలో నుంచి ఎంతోమంది దూరం నుంచి ఎంతోమంది ఈ బర్త్డేకి పాల్గొనడం జరిగింది. ఇక్కడ అన్నదాన కార్యక్రమం, అలాంటి చీరలు పంచే కార్యక్రమం, ఇలా చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఎన్నో ఏళ్ళ నుంచి మన పార్టీ నుంచి కష్టపడుతున్న కార్యకర్తలు అన్న కోసం ఎంతో దూరం నుంచి వచ్చి ఈ బర్త్డేని విజయవంతం చేస్తూ ఈ బర్త్డేని పాల్గొనడం జరుగుతుంది. అన్న గురించి చెప్పాలంటే ఫస్ట్ నుంచి యువతనైనా సరే ఎవరినైనా సరే ఎంకరేజ్ చేస్తూ యువతకు ముందు భవిష్యత్తు చూపిస్తూ ముందు బాట వేస్తూ మాలాంటి వాళ్లకు మంచి అవకాశాలు ఇస్తూ యువతను ఎంకరేజ్ చేస్తూ అలాగనే కష్టపడే వాళ్ళకు పార్టీలు అందరినీ కష్టపడే వాళ్ళను జగనన్న సార్ కాడైనా సరే, ఎంపీ సార్ కాడైనా సరే, అన్న కాడైనా సరే మంచిగా విలువలు ఇస్తూ పార్టీని యువతకు కూడా అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి ఎంతోమందిని యువతను మాలాగానే ఇంకా ఎంకరేజ్ చేసి ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.